నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మనలో చాలా మందికి చిన్నప్పటి నుంచే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బంది. ఇప్పుడు తను వెళ్ళే ఇంటర్వ్యూలో గ్రూప్ డిస్కషన్ తప్పనిసరి అన్నారు. ఈ దశను ఎలా దాటాలా అని ఆందోళనకు గురవుతోంది. చాలా ఉద్యోగాలకు ఈ పరీక్షల్లోనూ పాస్ అవ్వాలి. ఇందులో విజయం సాధించడం గురించి నిపుణులు ఏం చెప్తున్నారు? బృందం చర్చకు వెళ్లే ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. సంస్థకు సంబంధించిన మార్కెటింగ్, లాభ నష్టాలు వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. చర్చల్లో వీటిపై మాట్లాడాల్సిన సందర్భం రావచ్చు. అలాగే వర్తమాన వ్యవహారాలపై అవగాహన ఉండాలి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యాలో నయా ట్రెండ్స్ చూద్దాం. హాయ్ హలో వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యలో మనం సమ్మర్ స్పెషల్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కుర్తీ కలెక్షన్ చూద్దాము. సో సమ్మర్ స్పెషల్ కాబట్టి కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్స్లో మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కుర్తీ కలెక్షన్ అయితే చూస్తూ ఉంటాము. కంప్లీట్గా మనం లైట్ వెయిట్లో లైట్ కలర్స్లో సింపుల్గా ఉండేవి సమ్మర్లో ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ. సో మనం చూసినట్టయితే ఇక్కత్లో మనకి ఆల్ ఓవర్ కుర్తీ అంతా ఫ్రాక్ మోడల్లో తీసుకోవడం జరిగింది. సో మనకి ఇందులో డిఫరెంట్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఓవరాల్ సింపుల్గా ఇక్కత్ మోడల్లో మనకి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్, వైట్ ఇంకా బ్లాక్ లో తీసుకోవడం జరిగింది. 3 కలర్స్ యూస్ చేసి ఆల్ ఓవర్ మనకి కుర్తీ అంతా ఇచ్చారు. నెక్ పార్ట్ లో మనకి యూ షేప్ లో మనకి వి షేప్ అండ్ యూ షేప్ మిక్స్ లో మనకి నెక్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ పైపింగ్ లో బ్లాక్ కలర్ తో మనకి పైపింగ్ ఇచ్చారు. ఓవరాల్ సింపుల్గా నెక్ పార్ట్ అయితే తీసేసుకున్నారు. అండ్ కుర్తీని మనం చూసినట్టయితే టాప్ టు బాటమ్ ఒకటే కలర్ ప్యాటర్న్లో తీసుకున్నారు. బ్లాక్, వైట్ ఇంకా రెడ్ కలర్ కాంబినేషన్లో ఇక్కత్ ప్రింట్ని మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఫ్రాక్ మోడల్లో ఇచ్చింది కాబట్టి సో మనకి కంప్లీట్గా టాప్ అండ్ బాటమ్ కూడా సేమ్ ఒకలానే ఇచ్చేసారు. స్లీవ్స్ వచ్చేటప్పటికి మనకి మిడ్ స్లీవ్స్ ఇచ్చారు. సో ఓవరాల్ కంప్లీట్గా ఫుల్ స్లీవ్స్ ఇవ్వకుండా ఫ్రాక్ మోడల్కి మిడ్ స్లీవ్స్ కొంచెం ఫ్యాషన్ కాబట్టి ఈ స్లీవ్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా సేమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఓవరాల్ మనకి ఇది చూసినట్టయితే కుర్తీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇది వచ్చేసేపటికి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే సేమ్ ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు, బ్యాక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఇచ్చారు. ఓవరాల్ మనకి బ్యాక్ కూడా సేమ్ ప్రింట్తో ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇందులో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇంకా ప్యాటర్న్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఏంటంటే ఫ్రాక్ మోడల్ కాబట్టి ఇటు సైడ్ వన్ సైడ్ వచ్చేసేటప్పటికి మనకి పాకెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కుర్తీ కలెక్షన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూస్తున్నాము. సో సమ్మర్ స్పెషల్లో మనం లైట్ కలర్స్ని అండ్ లైట్ వెయిట్లో ఉన్న కుర్తీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా సీ గ్రీన్ని టాప్ టు బాటమ్ మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్లో మనకి కంప్లీట్గా ఒకటే కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. సో సీ గ్రీన్ కలర్కి వైట్ షేడ్ అనేది మనకి ప్రింట్లో డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింట్లో మనకి ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఇక్కడ మనం నెక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక చిన్న బటన్ సైజ్, డ్రాప్ బొటీ సైజ్ నెక్ పార్ట్ అనేది ఇచ్చారు. అది కూడా సెల్ఫ్ కలర్లోనే హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో చాలా బ్యూటిఫుల్గా మనకి ఇదైతే ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా ఫ్రంట్ అయితే ప్లెయిన్లో తీసుకున్నారు. స్లీవ్స్ తీసుకున్నట్టయితే కనుక ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. ఫుల్ స్లీవ్స్ సీ గ్రీన్ ఇంకా డార్క్ నావీ బ్లూ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఒక ఎడ్జ్లో నావీ బ్లూ కలర్ ప్యాచ్ వర్క్లో మనకి ఇక్కత డిజైన్ అనేది హైలైట్ చేస్తూనే ఇక్కడ వచ్చేటప్పటికి బటన్ మోడల్ అనేది మనకి ఇలా మనకి ఇవ్వడం జరిగింది. సో బటన్ మోడల్లో మనకి హ్యాండ్స్ దగ్గర ఫుల్ స్లీవ్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక సేమ్ ఫ్రంట్ మనకి ఎలా ఇచ్చారో సేమ్ అదే కలర్లో సింగిల్ కలర్ కాంబినేషన్లోనే బ్యాక్ పార్ట్ కూడా మనకి అంతే బ్యూటిఫుల్గా సింపుల్గా ఇవ్వడం జరిగింది. సో మనకి బ్యాక్ వచ్చేసేటప్పటికి ఇలా వచ్చింది. ఫ్రాక్ మోడల్ కుర్తీస్ చూస్తున్నాము, కట్ షేప్ వచ్చిన కుర్తీస్ చూస్తున్నాము. ఇలా వన్ ఆఫ్ ద వెరైటీలో సింపుల్గా మనకి కొంచెం బ్రైట్ కలర్స్లో కూడా కుర్తీస్ అనేవి కాటన్ వేర్లో సమ్మర్ స్పెషల్కి అవైలబుల్గా ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. కంప్లీట్గా చెక్స్ ప్యాటర్న్ని హైలైట్ చేస్తూ బ్లాక్సెస్ డిజైన్ అనేది ఇచ్చారు. సో కనకాంబరం కలర్ అనేది మనకి బేస్లో తీసుకుంటేనే రెడ్ కలర్తో మనకి బ్లాక్సెస్ డిజైన్ అనేది లైన్ వైజ్ ఫార్మాట్లో ఆల్ ఓవర్ టాప్ టు బాటమ్ కుర్తీ అంతా ఫిల్ చేస్తూ ఇచ్చారు. నెక్ పార్ట్ మనం తీసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా బ్యూటిఫుల్గా మనకి కాలర్ నెక్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి బటన్ షేప్లో మనకి బ్రౌన్ కలర్లో డిఫరెంట్ షేడ్లో బటన్స్ అనేది కాలర్ నెక్కి హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి నెక్ పార్ట్. మొత్తం మనం బాడీ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక మనం చెప్పుకున్నట్టే కనకాంబరం షేడ్కి మనం బేస్ తీసుకున్నారు. దాని మీద ఏంటంటే రెడ్ కలర్లో బ్లాక్సెస్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఈ డిజైన్ వచ్చేటప్పటికి టాప్ టు బాటమ్ మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. స్లీవ్స్ వచ్చేటప్పటికి షార్ట్ స్లీవ్స్ తీసుకున్నారు. ఏదైతే మనకి బాడీ పార్ట్లో వచ్చిన డిజైన్ ఉన్నదో సేమ్ అది మనకి రిపీట్ చేస్తూ సేమ్ మనకి బోత్ సైడ్స్ వచ్చేటప్పటికి షార్ట్ స్లీవ్స్ అండ్ సేమ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు.
ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ పార్ట్. ఇంకా బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక ఓవరాల్ ఫ్రంట్ ఎలా ఇచ్చారో మనకి అంతే సింపుల్గా కంప్లీట్గా సేమ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో రిపీట్ చేస్తూ ఇచ్చారు. సో టాప్ టు బాటమ్ ఒకటే చెక్స్ డిజైన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓవరాల్ కుర్తీ అయితే ఇలా వస్తుంది. సో మనకి ఏంటంటే ఎక్కువగా సమ్మర్లో కుర్తీస్ అనేవి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కాబట్టి లైట్ వెయిట్లో మనకి సింపుల్గా ఉండే కుర్తీస్ ఆఫీస్ వేర్ కానీ రెగ్యులర్గా కాలేజ్ వేర్ కానీ ఇలాంటి కుర్తీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఇలాంటివే మరికొన్ని చూద్దాం. రెగ్యులర్గా ఆఫీస్ వేర్ అండ్ కాలేజ్ వేర్లో ఇలాంటి ఫ్రాక్ మోడల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇందులో మనం డిఫరెంట్ వెరైటీస్ చూసాము. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. కంప్లీట్గా లైట్ కలర్లో తీసుకున్నారు. సో మనకి సపోటా కలర్ లైట్లో బ్యాక్గ్రౌండ్లో తీసుకుంటూనే దాని మీద చెక్స్ ప్యాటర్న్ అనేది వైట్ కలర్తో బ్లాక్సెస్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ మనకి ఫ్రాక్ అయితే టాప్ టు బాటమ్ ఒకటే కలర్ కాంబినేషన్ అండ్ ఒకటే డిజైన్ ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చారు. ఇక్కడ మనం నెక్లో తీసుకున్నట్టయితే కనుక యూ షేప్లో మనకి వైట్ కలర్తో పైపింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇక్కడ వచ్చేటప్పటికి స్ట్రైట్ లైన్లో బటన్ వైజ్ డిజైన్ అనేది మనకి హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ ఇదైతే మనకి ఇలా వచ్చింది. అండ్ ఫ్రంట్ మనకి ఫ్రాక్ మోడల్ అని చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్లీట్స్ అనేది మనకి తెలుస్తూ వేస్ట్ పార్ట్ దగ్గర మనకి ఆ ప్లీట్స్ అనేది వేరియేషన్లో చూపిస్తూ ఇచ్చారు. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే కనుక ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారో సేమ్ బ్యాక్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఇచ్చారు. సో సేమ్ కలర్ కాంబినేషన్ సేమ్ ప్యాటర్న్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ బ్యాక్ మనకి టాప్ టు బాటమ్ అండ్ ఫ్రంట్ టు బ్యాక్ ఒకలానే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఫ్రాక్ కలెక్షన్లో అంటే లైక్ కుర్తీస్లో మనకి సమ్మర్ వేర్లో ఫ్రాక్స్ అనేవి డిఫరెంట్ వెరైటీస్లో వస్తాయి. ఇది వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. సో ఇలాంటివే మరికొని చూద్దాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్మర్ కలెక్షన్ హ్యాండ్లూమ్ కుర్తీస్లో మనం డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నాము. ఇది వచ్చి వన్ ఆఫ్ ద వెరైటీ అనమాట. ఇందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయని మనం ముందు చెప్పుకున్నట్టు ఇది వన్ ఆఫ్ ద కలర్ కాంబినేషన్. సో లైట్ షేడ్సే కాకుండా ఇదే మోడల్లో డార్క్ షేడ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మనకి ఏంటంటే గోల్డిష్ కలర్ ఇంకా మనకి డార్క్ గ్రీన్ నాచు కలర్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ మనకి ఎల్లో ఇంకా గ్రీన్ కలర్ని మిక్స్డ్ కలర్లో కల్నేత కలర్లో మనకి ఇవ్వడం జరిగింది. టాప్ టు బాటమ్ ఫ్రంట్ టు బ్యాక్ అదే కలర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మనం నెక్ పార్ట్లో తీసుకున్నట్టయితే కనుక సో కుర్తీ అంతా సింపుల్గా తీసుకున్నాం. నెక్ దగ్గర మనకి కొంచెం వెస్ట్రన్ స్టైల్లో మనకి ఆ నెక్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. బటన్ షేప్లో మనకి ఏదైతే కుర్తీలో తీసుకున్నారో అదే డిజైన్ని హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మనకి ఏంటంటే చిన్న డ్రాప్ బూటీ టైప్ ఓపెన్ బూటీ టైప్లో మనకి నెక్ పార్ట్ దగ్గర ఇవ్వడం జరిగింది. అండ్ బటన్ వచ్చేటప్పటికి సేమ్ కలర్ కుర్తీలో ఏదైతే కలర్ తీసుకున్నారో అదే మనకి ఇవ్వడం జరిగింది. అండ్ బాడీ పార్ట్ తీసుకున్నట్టయితే ప్లెయిన్లో తీసుకున్నారు. గ్రీన్ ఇంకా ఎల్లో మిక్స్డ్ కలర్లో మనకి ఈ డిజైన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్ మనకి స్లీవ్స్ తీసుకున్నట్టయితే ఫుల్ స్లీవ్స్లో తీసుకున్నారు. సో స్లీవ్స్లో కూడా మనకి ఒక ఎడ్జ్ వచ్చేటప్పటికి ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చారు. అక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. అండ్ వన్ ఎడ్జ్లో మనకి బటన్ టైప్ డిజైన్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఓవరాల్ అయితే కుర్తీ అయితే ఇలా మనకి ఫ్రంట్లో ఉంది. సో బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక ఫ్రంట్ ఎంత సింపుల్ ఇంకా బ్యూటిఫుల్గా ఇచ్చిందో బ్యాక్ కూడా అంతే సింపుల్గా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది. సో మనకి రెగ్యులర్గా కుర్తీ వేర్స్లో ఇలాంటి మోడల్స్ అయితే సింపుల్గా మనకి డైలీ ఆఫీస్ వేర్ కానీ కాలేజ్ వేర్ కానీ సెట్ అయిపోతాయి. సో బ్యాక్ పార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా సేమ్ కలర్ కాంబినేషన్తో ఇవ్వడం జరిగింది. డిజైన్ ప్యాటర్న్స్లోనూ కుర్తీ ప్యాటర్న్లోనూ చేంజ్ ఉంటుంది. సో ఫ్రాక్ మోడల్సే కాకుండా స్ట్రైట్ కట్ మోడల్లో సేమ్ కలర్ కాంబినేషన్ ఇక్కత్ మోడల్లో తీసుకోవాలి అని అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ తీసుకోవచ్చు. సో కంప్లీట్గా స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. వైట్ లెగ్గింగ్ మీద కానీ బ్లాక్ లెగ్గింగ్ మీద కానీ ఏ లెగ్గింగ్ మీద కానీ ఈ కుర్తీ సెట్ అయిపోతుంది. సో ఓవరాల్ టాప్ టు బాటమ్ ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. బ్లాక్ వైట్ ఇంకా బ్లూ కలర్ కాంబినేషన్లో ఓవరాల్ ఇక్కత్ డిజైన్ అయితే హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఇక్కడ మనం హ్యాండ్స్ చూసినట్టయితే ఫుల్ స్లీవ్స్లో తీసుకున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా మనకి ఫుల్ స్లీవ్స్లో హ్యాండ్స్ తీసుకున్నారు. ఏదైతే ఇక్కడ డిజైన్ అనేది మనకి హైలైట్ చేశారో సేమ్ అదే ఇక్కడ కూడా మనకి బాడీ పార్ట్లో ఏదైతే ఇచ్చారో అదే మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ వేరే కాకుండా చిన్న చిన్న ఫెస్టివల్స్కి సమ్మర్లో వచ్చే చిన్న చిన్న ఈవెంట్స్కి కొంచెం ట్రెడిషనల్గా ఎథనిక్లో కుర్తీస్ తీసుకోవాలి ఫ్రాక్ టైప్ మోడల్ తీసుకోవాలి అని అనుకుంటే ఇలాంటిది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కాంబినేషన్ కానీ ఓవరాల్ హైలైట్గా నిలుస్తుంది. చూడడానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మనకి ఏంటంటే బాటిల్ గ్రీన్ కలర్ని టాప్ టు బాటమ్ బేస్లో తీసుకున్నారు. ఎంతో బ్యూటిఫుల్గా ఫ్రాక్ మోడల్లో తీసుకున్నారు. పైన మనం ఇక్కడ నెక్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక మనకి యాష్ కలర్తో పైపింగ్ ఇచ్చారు. అండ్ బటన్ వైజ్ డిజైన్ కూడా యాష్ కలర్తో హైలైట్ చేస్తూ ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికి మనకి వేస్ట్ పార్ట్ వరకు వస్తుంది. డిఫరెన్షియేట్ తెలియడానికి ప్లీట్స్ అనేది ఇచ్చారు. టూ సైడ్స్ మనకి పాకెట్స్ అనేది సేమ్ మనకి ఫ్రాక్ మోడల్లో టూ సైడ్స్ అనేది అవైలబుల్గా పాకెట్స్ అనేది ఇచ్చారు. వేరియేషన్ తెలియడానికి పైపింగ్ అనేది ఇచ్చారు.
కింద మనం తీసుకున్నట్టయితే కనుక బాటిల్ గ్రీన్ కలర్ బేస్ మీద మనకి ఇక్కడ డిజైన్ అనేది వైట్ కలర్తో మనకి ఇవ్వడం జరిగింది. సో అది ఇంకా ఎక్కువ హైలైట్ అవుతూ కనిపిస్తుంది. సో ఓవరాల్ ఫ్రాక్లో హైలైట్ ఏంటంటే కింద సైడ్ బార్డర్ తీసుకున్నట్టయితే ఓవరాల్ ఫ్రాక్కి హైలైట్ అనమాట. సో కలంకారీ ప్రింట్ అనేది మనకి కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో బిస్కెట్ కలర్ బేస్ మీద డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ మనకి కలంకారీ ప్రింట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఫ్రాక్ని హైలైట్ చేస్తూ కనిపిస్తుంది. ఓవరాల్ ఫ్రాక్ అయితే ఇది. అండ్ స్లీవ్స్ వచ్చేసేటప్పటికి మనకి ఫుల్ స్లీవ్స్ తీసుకున్నారు. అండ్ ఒకేజ్లో పైపింగ్ అనేది సిల్వర్ కలర్తో యాష్ కలర్తో తీసుకోవడం జరిగింది. ఓవరాల్ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నట్టయితే యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఏది ఇచ్చారో అదే ఇస్తూ ప్రింట్ మనకి బార్డర్ ఫ్రంట్ కంటిన్యూ అయినా మనకి సేమ్ ప్రింట్ కలంకారీ ప్రింటే బ్యాక్ కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో చూసారు కదా కాటన్ వేర్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ కుర్తీస్. మరొక సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం. చూసారు కదా నయా ట్రెండ్స్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.